ఇంగ్లీష్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు అందరికి కూడా రాబోయే రంజాన్ 2025 శుభాకాంక్షలతో మరి ఈ యొక్క రంజాన్ మాసంలో దాదాపు మనకి రంజాన్ పండగ కూడా దగ్గరలోనే ఉన్నది. మరి కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ఒక ఆలోచన విధానంలో మరి ఏదైతే ఈ యొక్క రంజాన్ మాసం అనేటువంటిది దానాల పండగ. మరి ఈ దానాల పండగ అంతా కూడా ఎవరెవరు శక్తి మేరకు వారు దాదాపు వారు సంపాదించినటువంటి సంపాదనలో కొద్ది డబ్బు పోగు చేసి ఆ డబ్బు ఈ రంజాన్ మాసం అంతా కూడా కఠోరమైనటువంటి కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసి ఉదయం నుండి సాయంకాలం వరకు ఎండలు బాణుడు బగబగమంటున్నాయి. మరి మనం చూస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో ప్రపంచ శాంతి కొరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంలో మరి ఆ అల్లాను ప్రార్థిస్తూ 5 పూటల నమాజ్ చదువుతూ మరి అందరూ మన ప్రాంతము మన రాష్ట్రము మన దేశము యావత్ ప్రపంచవారి యావత్ జీవరాశులన్నీ కూడా శాంతియుతంగా తమ మార్గాల్లో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతోనే ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టు ఆ విధానంలో. మరి ఇస్లాం ధర్మంలో ఏదైతే దానాల పండగ త్యాగాల పండగ అనేటువంటిది బక్రీదు, దానాల పండగ అనేటువంటిది మరి ఈ రంజాన్ మాసం. మరి ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 2020 సంవత్సరం గాను మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మైదానం ఈద్గా మైదానం అనేటువంటిది. ఈ ఈద్గా మైదానంలో మరి కదిరిలో ఉన్నటువంటి ఆల్ ముస్లిం సోదరులంతా కూడా రంజాన్ పరమ పవిత్రమైనటువంటి దినం రోజు ఇక్కడికి వచ్చి ఆ యొక్క అల్లాని ప్రార్థించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈద్గా మైదానాన్ని మరి అంతా కూడా కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క గైడెన్స్తో కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీ సిబ్బంది అంతా కూడా ఈద్గా మైదానం నందు శుభ్రపరుస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. మరి ఇదే విధంగా ప్రతి ఏటా కూడా జరిగేటువంటి ఈ 2 పండుగలు ఏవైతే ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం కావచ్చు, రంజాన్ పండుగ కావచ్చు, బక్రీద్ దినం కావచ్చు, మరి ఈ పండుగలు 2 పురస్కరించుకొని ఈద్గా మైదానము ప్రతి ఏటా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం. మరి ఈ సంవత్సరము మరింత ఉత్సాహంతో ఈద్గా మైదానంలో చాలా అంటే మనకి దాదాపు పండుగ ఇంకా కొన్ని రోజులున్నా మరి ముందుగానే అన్నీ కూడా వచ్చి పరిశీలిస్తూ మరి ఆయన యొక్క పర్యవేక్షణలో ఈద్గా మైదానం ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ చైర్మన్ సభ్యులు మరియు కదిరిలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు మరి అంతా కూడా ఈ యొక్క ఈద్గా మైదానము శుభ్రంగా ఉండి ఆ రోజు ఏదైతే అల్లా ఆశీర్వాదం కోసం ప్రార్థన కోసం ప్రపంచ మానవాళి బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అల్లాని ప్రార్థన కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క పిల్లవానికి కాడి నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో ఈద్గా మైదానాన్ని సర్వంగా శుభ్రంగా తీర్చిదిద్దుతున్నటువంటిది మనం చూడొచ్చు. ఈ విధంగానే ప్రతి ఏటా మరి ముఖ్యంగా మనకి ఖదీర్లో ఈ మధ్యకాలంలోనే మనకి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరిగాయి. మరి బ్రహ్మోత్సవాలకు భాగంగా ముస్లిం సోదరులంతా కూడా బ్రహ్మ రథోత్సవం రోజు మనం ఒకసారి చూసాం. అన్నీ కూడా భోజన సదుపాయం కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అన్నీ కూడా ఇచ్చారు. అంటే మన కదిరి ప్రాంతం అనేటువంటిది మత సామరస్యానికి ప్రతీకము. ఈ కదిరి ప్రాంతం అనేటువంటిది అన్ని మతాల సర్వ సమ్మేళనము. కదిరి ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్న, మామ, తమ్ముడు, అక్క, వదిన, తాత, అవ్వ అని పిలుచుకునేటువంటి ఆప్యాయత కలిగినటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి ఈ కదిరి ప్రాంతంలో మరి మన ముస్లిం సోదర సోదరీమణులకి మరొక్కసారి ఇది అంతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి,
కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి, మరి ఆల్ డిపార్ట్మెంట్స్కి, రాజకీయ నాయకులకి, పుర ప్రముఖులకి, మరి మత పెద్దలకి, మౌలానాలకి, మళ్ళీ ఇమాములకి అందరికి కూడా మా యూనిస్ తరపున రాబోయే రంజాన్ పండుగ పవిత్రమైనటువంటి దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మరొక్కసారి మా ముస్లిం సోదర సోదరీమణులకు అందరూ కూడా మా యూనిస్ తరపున మరి రంజాన్ శుభాకాంక్షలు, దానాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.